హల్లెలూయా. కాబట్టి మనం చెప్పుకుంటున్నటువంటి వాక్యములో ఆయన చేస్తూ ఉన్నాడు ఊహించిన వాటన్నిటికంటే, అడుగు వాటన్నిటికంటే గొప్పగా చేస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలనేసి అంటే పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఆరాధన చేయగలగాలి. దేవునికి స్తోత్రం. ప్రతి వారం నేను ఆరాధన చేయడానికి వస్తున్నానయ్యా, వస్తున్నా. పరిశుద్ధత ఉందా? పరిశుద్ధతతో కూడినటువంటి ఆరాధన చేయగలిగే జీవితాలు మనలో కనబడుతున్నాయా? అంతెందుకు, ఒక చిన్న గ్లాస్ లో బురదను వేసి ఆ బురద నీళ్ళలోనే మంచి నీళ్లు పోసి ఈ నీళ్లు మీరు తాగండి అనేసి అంటే తాగుతామా? మనం అస్సలు తాగం కదా. హల్లెలూయా. అలాంటిది పరిశుద్ధ అలంకారము లేకుండా, పరిశుద్ధ జీవితము లేకుండా నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అనేసి అంటే దేవుడు మనల్ని మన ఆరాధన, మనం చేసేటటువంటి ఆరాధన అంగీకరిస్తాడా? దేవునికి స్తోత్రం. రక్షణ పొందక ముందు వరకే దేవుడు మనల్ని అంగీకరించాడు. పాపిరా ఏం తెలియదు కాబట్టి పడిపోయాడు, చెడిపోయాడు కాబట్టి చేరదిద్దామనేసి రక్షణ పొందక ముందు చేరదీస్తాడు. కానీ రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధ అలంకారం ధరించుకొని ఆరాధన చెయ్యాలి అనే విషయము తెలిసిన తర్వాత కూడా తెలిసి మనం పరిశుద్ధత కోల్పోతూ ఉంటే దేవుడు కూడా మనల్ని ఏం చేయలేడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఒకసారి వెలిగింపబడిన తర్వాత ఒకవేళ తప్పిపోతే మరలా వాడిని వెలిగించడం చాలా కష్టమాట. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో దేవుని కొరకు ఏం చేయగలగాలి అనేసి అంటే పరిశుద్ధమైనటువంటి అలంకారము ధరించుకొని పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఆరాధన చేయగలగాలి. హల్లెలూయా.